జీవనరసం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. సాయిబులపైన మళ్ళీ బుల్డోజర్లు ఎక్కినాయి. ఈసారి యోగి గారి ఉత్తరప్రదేశ్లో కాదు, ఈసారి మహారాష్ట్రలోని బాంబేలో జరిగింది. మహారాష్ట్రలో ఉన్న బాంబే నగరంలో మీరా రోడ్ అని చెప్పి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీరా రోడ్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం నయానగర్. నయానగర్ ప్రాంతంలో ఒక ముస్లిం లొకాలిటీలో 21వ తేదీ రోజున హిందువులు కాషాయ జెండాలు కట్టుకుని వెహికల్స్ లో జై శ్రీరామ్ అని అరుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ హిందువుల మీద ముస్లింలు గుంపుగా దాడి చేశారు. దాడి చేయడం అంటే ఎలా చేశారంటే వెహికల్స్ ఆపేసి కాషాయ జెండాలను చించేసి వాటి మీద ఉమ్మివేసి దాంతోపాటుగా కక్షతో, కోపంతో, ద్వేషంతో చేతి వేళ్లని నోళ్లలో పెట్టుకొని వాంతులు వచ్చేలా చేసుకొని ఆ వాంతిని జెండాలపైన ఉన్న హనుమంతుడి మీద వాంతి పడేలాగా వాంతులు చేసుకున్నారు. ఈ విధంగా ద్వేషంతో వాళ్ళు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. దీంతో పాటు ఆ హిందువులను అల్లాహు అక్బర్ అని చెప్పి అరవాలని కూడా బలవంతం చేసి వాళ్ళందరితో అరిపించారు. ఈ సంఘటనలో ఒకడు కత్తితో దాడి కూడా చేశాడు. మొత్తం 4గురికి సీరియస్ గాయాలైనాయి, 24 మందికి మామూలు గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత అబూ షేక్ అనేటువంటి ఒక సాయిబు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో వాడేం మాట్లాడాడంటే, మీరు ఇది ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం అనుకుంటున్నారేమో, ఇది మా ముంబై, ఇక్కడ మీ ఆటలు సాగవు, మీరెందుకురా మమ్మల్ని నిద్రపోతున్న వాళ్ళని లేపుతారు, మమ్మల్ని లేపినారంటే మీ అంతు చూస్తామని చెప్పి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి ముస్లింలు ఉండేటువంటి ప్రదేశం మొత్తం కూడా ఒక గెట్టో లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎవరు హిందువులు అడుగు పెట్టకూడదట. ఈ రోడ్లోంచి వెళ్ళాలంటే హిందువుల ఆధార్ కార్డు చూపించి వెళ్ళాలి. ఈ రోడ్లకు అటు ఇటుగా చెక్ పోస్టులు కూడా పెట్టుకుని ఉన్నారంట. వీళ్ళు ఈ విధంగా మొత్తం ఆ ఏరియానంతా కబ్జా చేసి రాజ్యం వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి హిందువులు ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదో, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఎందుకు పట్టించుకోలేదు అనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు. మొత్తానికి ఆదివారం రాత్రి ఈ విధంగా గొడవలు జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న పోలీసులు సీసీటీవీ వీడియోలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూసి ఒక 14 మందిని అరెస్ట్ చేసినారు. ఈ సంఘటన జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉండడం విమర్శలకు దారితీసింది. దీనితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగి, నేను సోమవారం పొద్దున 3:30 వరకు ఈ విషయమై పోలీసులతో మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరిని వదలద్దు అని కూడా పోలీసులకు చెప్పినానని ట్విట్టర్లో ఒక పిట్టకథ చెప్పాడు. మొత్తానికి 22వ తేదీ రోజున పోలీసులు ఒక 13 మందిని అరెస్ట్ చేశారు. కానీ 22వ తేదీ సాయంత్రం రోజున మళ్ళీ నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. ఇదే విధంగా సాయిబులు అక్కడ కూడా హిందువుల మీద దాడులు చేశారు. మొత్తానికి 22వ తేదీ సాయంత్రానికల్లా పోలీసులు రంగంలోకి దిగి కంట్రోల్ చేశారు. నిన్నటి రోజు అరెస్ట్ చేసినటువంటి 14 మంది యొక్క వివరాలన్నీ సేకరించిన తర్వాత వీళ్లలో ఎవరెవరికైతే కనుక అక్రమ కట్టడాలన్నీ ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి వాళ్ళ కట్టడాల మీదకి బుల్డోజర్లు తీసుకొని పోలీసులు బయలుదేరారు. నిన్నటి రోజు అంటే 23వ తేదీ సాయంత్రం రోజున వాళ్ళ కట్టడాలన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద న్యూస్ అయిపోయింది. ఈరోజు స్థానిక మీరా రోడ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, వీళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, హిందువులతో వీళ్ళు అల్లాహు అక్బర్ అని చెప్పించినారు, వాళ్ళందరితో నేను జై శ్రీరామ్ అని చెప్పిస్తాను, వీళ్ళని ఎవరిని కూడా వదిలేది లేదు అని శపథాలు చేసి స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నాయకులందరూ వెళ్లారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తానికి ఉత్తరప్రదేశ్లో యోగి గారు ప్రారంభించినటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ మీద బుల్డోజర్లు తోలడం అనేటువంటి ఒక ప్రక్రియ మధ్యప్రదేశ్కు వచ్చింది. దాని తర్వాత అస్సాం కూడా వెళ్ళింది, ఇప్పుడు మహారాష్ట్ర కూడా వచ్చింది. ఇదంతా కంప్లీట్ ఇండియా కూడా స్ప్రెడ్ అయ్యేలా ఉంది. మీ అందరికీ సెలవు, నమస్కారం.